అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో ఎంబీబీఎస్ విద్య కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రతి మనిషికి జీవితంలో కొన్ని కోరికలు, లక్ష్యాలు ఉంటాయి. అయితే ఆర్థిక పరిస్థితి, కుటుంబ బాధ్యతలు, పరిస్థితులు ఆ లక్ష్యం వైపు పోకుండా అడ్డుకుంటాయి. కొంతమందిని వాటిని కలలుగానే మిగుల్చుకుంటారు. కానీ ఆ వృద్ధుడు మాత్రం వయసుతో సంబంధం లేకుండా తన కోరికను తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. చదువుకోవాలనే తన చిన్ననాటి కలను నెరవేర్చుకునేందుకు వృద్ధాప్యంలో పాఠశాలకు వెళ్తున్నాడు. అందరిలాగే స్కూళ్ళు యూనిఫామ్ వేసుకొని పిల్లలతో కలిసి శ్రద్ధగా చదువుకుంటున్నాడు. దానికోసం 78 ఏళ్ల వయస్సులో రోజు 3 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు చేరుకుంటున్నాడు. ఇంతకీ ఎవరతను? మిజోరాంలోని చాంపై జిల్లా హుయికాన్ గ్రామంలో ఉన్న రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ హై స్కూల్లో 78 ఏళ్ల లాల్ రింగ్ తారా అనే వృద్ధుడు 9వ తరగతి చదువుతున్నాడు. గతంలో తాను 8వ తరగతి వరకు చదువుకొని ఆపేశానని 9వ తరగతిలో అడ్మిషన్ ఇవ్వాలని ఈ ఏడాది ఏప్రిల్లో ఆ స్కూల్కు దరఖాస్తు చేసుకోగా యాజమాన్యం అంగీకరించింది. దీంతో అందరూ పిల్లల్లాగానే రోజు ఉదయాన్నే యూనిఫామ్ ధరించి స్కూల్కు వస్తున్నాడు. పిల్లలతో కలిసి కూర్చొని చదువుకుంటున్నాడు. దీనికోసం తన సొంత గ్రామమైన కువాంగ్లెంగ్ గ్రామం నుంచి రోజు 3 కిలోమీటర్లు నడిచి వస్తున్నాడు. 78 ఏళ్ల వయస్సులో కూడా చదువుకుంటున్న లాల్ రింగ్ తారా పట్టుదలను చూసి ఆ పాఠశాలలో ఉన్న సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కువాంగ్లెంగ్ అనే గ్రామంలో 1945 సంవత్సరంలో లాల్ రింగ్ తారా అనే వ్యక్తి జన్మించాడు. ఇది మిజోరాం, మయన్మార్ సరిహద్దుల్లో ఉంటుంది. లాల్ రింగ్ తారాకు చిన్ననాటి నుంచి పెద్ద చదువులు చదువుకోవాలనే కోరిక ఉండేది. అయితే చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో ఒకడే కుమారుడైన లాల్ రింగ్ తారాపై కుటుంబ బాధ్యతలు పడ్డాయి. దీంతో 8వ తరగతి వరకు చదివి తర్వాత చదువు మానేసి చేతికొచ్చిన పని చేసుకుంటూ పోయాడు. పొలం పనులు చేస్తూనే స్థానిక భాషలో రాయడం, చదవడం నేర్చుకున్నాడు. ఇప్పటి వరకు అతడు చర్చికి సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. చదువుకోవాలనే తన కోరికకు వయసు అడ్డంకి కాదని లాల్ రింగ్ తారా చెప్తున్నాడు. అయితే తాను ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఇష్టంతో పాఠశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ఇంగ్లీష్ ఫామ్స్ నింపడం, టీవీల్లో వచ్చే ఇంగ్లీష్ వార్తలను అర్థం చేసుకోవడమే తన ప్రధాన లక్ష్యమని వెల్లడించాడు. లాల్ రింగ్ తారా చదువు గురించి స్పందించిన రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ హై స్కూల్ ప్రిన్సిపల్ అతడు ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులకే కాకుండా ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తిగా నిలుస్తున్నాడని తెలిపారు. 78 ఏళ్ల వయస్సులో కూడా నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన లాల్ రింగ్ తారా అందరికీ ఆదర్శమని చెప్పారు. 78 ఏళ్ల వయస్సులో కూడా నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన లాల్ రింగ్ తారా అందరికీ ఆదర్శమని చెప్పారు.